హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మా పిల్లకైతే హోటల్లో పెద్ద పెద్దగా ఇస్తున్నారు కదా ఇప్పుడు పూరీలు. అలాంటి పూరీలు కావాలంట. అందుకోసమని ఇంకా వీడియో కూడా చేయొచ్చు కదా అని చేస్తున్నాను. సేమ్ మన హోటల్లో లాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి పూరీలు, మంచిగా వచ్చాయి. పూరీలు చేశాను, పెద్దగా ఉన్నాయి. వీడియో ఏంటంటే హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎట్లా ఉంటుందంటే చాలా ఈజీగా సింపుల్గా చెప్తానండి. గిన్నె కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, ఇదంతా చెప్పను. డైరెక్ట్ కూర ఎలా ఉండాలి, పూరి ఎలా చేసుకోవాలి అంతే. ఇదిగోండి పూరి కోసం అయితే నేను అవి పూరి పిండి కలుపుకొని వేస్తాను. మా వాడు వీడియో తీయమంటే తీయలేదు. గిన్నె పెట్టేసుకొని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 2 క్యారెట్లు, ఒక 2 ఆలుగడ్డలు, 2 ఉల్లిగడ్డలు మొత్తం వేసేసుకోవాలి. మొత్తం చూసారు కదా. నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకటి 2 లేదా క్యారెట్లు కలర్ఫుల్ కోసం ఉంటుంది. కొంచెం క్యారెట్ ఇట్లా అయితే తింటారు, మామూలుగా అయితే తినలేరు కానీ. 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని కలుపుకొని ఉప్పు పసుపు 2 వేసుకొని కలిపి మంచిగా కలుపుకోవాలి. కలిపి ఇంకా మూత పెట్టేసుకోండి. ఇట్లా మంచిగా అంతా కలిసిన తర్వాత ఉప్పు పసుపు వేస్తే ఏమవుతుందంటే మంచిగా మగ్గుతుంది. అందులో ఉన్న నీరు ఉంటే ఉల్లిపాయలు అన్నిట్లలో ఉన్న నీరు ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టేసుకుంటే మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గిపోతుంది. మూత తీసేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటుతుంది అనమాట. మళ్ళీ అడుగంటితే అసలు పూరి కర్రీ కలర్ చేంజ్ అయితే బాగోదు, మంచి కలర్లో ఉండాలి. అందుకని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోండి అడుగంటకుండా. అట్లా అంటే బాగా మెత్తగా కానియొద్దు, అంటే మెత్తగా అయితే బాగోదు పూరి కర్రీకి. కొంచెం ముక్క ముక్క తగులుతూ ఉండాలి. మరీ మెత్తగా గుజ్జు గుజ్జు కాకుండా, మరీ ఇట్లా డ్రై గట్టిగా కాకుండా అట్లా ముక్కలు మునిగి దానిపైన ఇంకా నీళ్ళు వచ్చేలాగా ఉండాలి. ఇదిగోండి ముక్కలు మునిగే వరకు పోసాను. ముక్కలు మునిగిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేయాలి దానిపైన. అవి ఓన్లీ కూర ఇంత ఉండాలన్నమాట. కూర వండిన తర్వాత ఇంత ఉండాలి. ఇది ఎక్స్ట్రా వాటర్, ఎందుకంటే అవి ఉడకడానికి. తర్వాత శనగపిండి కలిపిపోయాలి మనం, అది ఉడకడానికి. శనగపిండి ఎందుకంటే మంచిగా థిక్నెస్ వస్తుంది, అది ఉడకాలి మంచిగా. ఇదిగోండి ఒక స్పూను శనగపిండి తీసుకొని అసలు ఎలాగంటే అందులో ఒక బబుల్ కూడా ఉండొద్దు. టెక్చర్ ఎలా వస్తుందంటే నీట్గా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. ఇంకొంచెం బబుల్స్ ఉన్నా కూడా కూర అంతా ఇట్లా ఏదో కలర్ మంచిగా కనపడదు. హోటల్లో చూసారు ఇట్లా మంచిగా అనిపిస్తుంది వేస్తే మనకి. అలాగ ఒక్క బబుల్ కూడా లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళు ఎక్కువ పోసాక మంచిగా మరుగుతూ ఉంటాయి. మరిగేటప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా అలా కలుపుకోవాలి. ఇది కూడా తిక్కు కలుపుకోవద్దు, ఎందుకంటే అట్లా పోయేగానే గడ్డ ఇట్లా గంజిలాగా అయిపోతుంది. అట్లా అది నీళ్ళు ఉండాలి, ఇది నీళ్ళు ఉండాలి. అప్పుడు అది పోసుకుంటూ కలుపుకోవాలి మంచిగా. అట్లా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. అట్లా కలుపుకుంటే అదే థిక్నెస్ అవుతుంది. ఏంటంటే శనగపిండి ఎక్కువ పోసి అలా నీళ్ళు తక్కువ వేసామనుకోండి, కూరలో నీళ్ళు తక్కువనే అనుకోండి, ఇట్లా పోయగానే ఇట్లా గంజి గడ్డ కట్టిపోతుంది. అసలు అది ఎటు కాకుండా పోతుంది. నెక్స్ట్ ఏంటంటే శనగపిండి కదా బాగా ఉడకాలి. ఉడకపోతే గత మోషన్స్ అట్లా అవుతుంది, అది అరగదు. అట్లా నీళ్ళు ఉండాలి పోసిన తర్వాత కూడా. అట్లా ఉంటే అది ఒక 5-10 మినిట్స్ లోపల కూర అయిపోతుంది. మంచిగా ఇట్లా ఉడకాలి, బాగా ఉడకనివ్వాలి. ఇంకా కాసేపు లైట్గా ఒక సైడు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కలపకపోతే అది గడ్డలాగా అయిపోతుంది. చూడండి లాస్ట్కి వచ్చేసరికి అట్లయితే లాస్ట్లో వేసుకోవాలి. కొత్తిమీర ఫస్ట్ వేసుకుంటే అది మంచిగా ఉండదు, అది తుక్కు అయిపోతుంది. అట్లా చూడండి, అలా సైడ్స్కి ఇట్లా ఏం లేకుండా ఉంది. సేమ్ హోటల్లో లాగానే ఉంటుంది. అది మంచిగా థిక్నెస్ అయినా చూడ్డానికైనా. అదే ఇట్లా ఎక్కువ పిండి కలిపి వేస్తే గడ్డ అట్లా అవుతుంది. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, బాగా వస్తుంది. కనిపిస్తుంది అలా వచ్చిన తర్వాత కట్టేసి కొంచెం లూజ్ ఉన్నప్పుడే కట్టేయాలి ఫోను. ఇంకా పూరికి మొదలు పెట్టేశాను. పూరి వేసుకుని పెద్ద పెద్ద పూరీలు కావాలన్నారుగా మా వాళ్ళు, అందుకే కొంచెం పెద్దగానే కాలుస్తున్నాను.
మంచిగా పూరి నూనె ఎప్పుడైనా బాగా వేడెక్కాలండి. కొంచెం వేడెక్కినప్పుడు వేసామనుకోండి అది లోపలనే ఉంటుంది, తెల్ల తెల్లగా ఉంటుంది పూరి. తెల్ల తెల్లగా ఉంటే పూరి తినబుద్ధి కాదు, అది మంచిగా అనిపించదు. మంచిగా వేడి వేడిగా మసలేటప్పుడు వేస్తేనే పూరి మంచిగా ఎట్లా అంటే అట్లా పొంగుతుంది. ఆ నూనె వేడెక్క ముందుకు వేస్తే అది అందులోకి తుస్సుమని పోతుంది, ఆయిల్ అంతా వీడ్చేస్తుంది. అబ్బో అప్పుడు చిన్నప్పుడు అట్లనే కాల్వక ఆ తెల్ల తెల్ల పూరీలు 4 తింటే కథం పండుగ రోజు సాయంత్రం వరకు అసలు ఆకలి కాకపోయేది ఆ నూనెకి లోపలికి పోయి అరగక. అందుకని ఫుల్గా మంచిగా మరిగే నూనెలో వేస్తే అలా అయ్యగానే ఇలా వంగిస్తుంది పూరి, మంచిగా కాలుతుంది. నూనె ఎప్పుడైనా బాగా వేడెక్కి పొగలు వెళ్ళేటప్పుడు మాత్రమే వేయాలి. అంటే పొగలు వెళ్ళేటప్పుడు అంటే హై మీద పెట్టి బాగా వేడి చేయొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడి చేస్తే అప్పుడు మంచిగా బాగా వేడి అవుతుంది. అప్పుడు మంచిగా పూరి బాగుంటుంది. బాగా హై మీద పెట్టి వేస్తే ఏమవుతుందంటే బొగిరిపోయినట్టు అవుతుంది పూరి, అంత నల్లగా అవుతుంది, బాగా రాదు. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్ స్టైలు పూరి బాగుంటుంది. చూసారు ఎంత పెద్దగా వచ్చిందా? ఇదిగోండి ఈరోజు అయితే మా పిల్లలు పెద్ద పూరీలు హోటల్లో పెద్దగా చేస్తున్నారు కదమ్మా, పెద్దగా చేయన్నారు. అందుకోసమని ఇంకా నేను పెద్దగా చేశాను. చిన్నగా చేస్తే మంచిగా నీట్గా వస్తాయి అనుకోండి. ఓకేనా అండి? ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హోమ్ ఫుడ్ చేస్తాను కదా, సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఎవరికైనా హోమ్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి హోమ్ ఫుడ్ గురించి. కూర చూసారా ఎలా వచ్చిందో? అలా ఉండాలి. ఇట్లా చిన్న చిన్న బబుల్స్ అలాంటివి ఏం లేకుండా మంచిగా నీట్గా చూడడానికి ఇలా అలా ఉండాలి. ఓకేనా అండి? మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోమ్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్ మరి.